Hello everybody, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. If you are new to this channel, please like and subscribe. Let's start. నన్ను మన్నించు నన్ను మన్నించు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఎక్స్క్యూజ్ మీ See the next one. ప్రతిరోజు హాజరగు ఇంగ్లీష్లో బీ రెగ్యులర్ See the next one. జాగ్రత్తగా విను అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి లిజన్ కేర్ఫుల్లీ See the next one. నేను క్షమాపణ చెబుతున్నాను ఇంగ్లీష్లో ఐ అపోలగైజ్ అని అంటాం. See the next one. దురదృష్టం ఇంగ్లీష్లో బ్యాడ్ లక్ అని అంటాం. See the next one. పద వెళ్దాం ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి లెట్స్ గో See the next one. నాకు సమాధానం చెప్పు ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఆన్సర్ మీ See the next one. నేను అలసిపోయాను ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఐ యామ్ టైర్డ్ అని అంటాం. See the next one. ఆలస్యం అవుతుంది ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఇట్స్ గెటింగ్ లేట్ అని అంటాం. See the next one. నన్ను ముట్టుకోవద్దు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. ఇంగ్లీష్లో డోంట్ టచ్ మీ అని అంటాం. See the next one. ఇది నీదేనా అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. ఇంగ్లీష్లో ఇజ్ ఇట్ యువర్స్ అని అంటాం. See the next one. నువ్వు రేపు వస్తావా ఇంగ్లీష్లో విల్ యూ కమ్ టుమారో నేను రేపు రాను ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఐ వోంట్ కమ్ టుమారో అని అంటాం. See the next one. నీకు ఏమి కావాలి ఇంగ్లీష్లో వాట్ డూ యూ వాంట్ అని అడుగుతాం. See the next one. నాకు ఏమీ వద్దు ఇంగ్లీష్లో ఐ వాంట్ నథింగ్ అని అంటాం. See the next one. అది చాలా బాగుంది అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్లో. దీని ఇంగ్లీష్లో ఇట్స్ సో నైస్ అని అంటాం. See the next one. నీకు ఆమె తెలుసా ఇంగ్లీష్లో డూ యూ నో హెర్ అని అంటాం. See the next one. నాకు ఆమె తెలియదు అని చెప్తూ ఉంటాం కదా. ఇంగ్లీష్లో ఐ డోంట్ నో హెర్ అని అంటాం. See the next one. మీకు అతను తెలియదా ఇంగ్లీష్లో ఈ విధంగా అడగాలి డోంట్ యూ నో హిమ్ అని అంటాం. See the next one. నాకు అతను తెలుసు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. ఇంగ్లీష్లో ఐ నో హిమ్ అని అంటాం. నాకు పెళ్ళి కాలేదు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలి ఐ యామ్ నాట్ మ్యారీడ్ See the next one. అక్కడికి వెళ్ళొద్దు ఇంగ్లీష్లో డోంట్ గో దేర్ See the next one. వీలైతే ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి ఇఫ్ పాసిబుల్ అని అంటాం. See the next one. అలాగే అనిపిస్తుంది ఇంగ్లీష్లో ఇట్ సీమ్స్ సో See the next one. అంతే ఇంగ్లీష్లో దట్స్ ఆల్ ఎందుకలా ఇంగ్లీష్లో వై సో అని అంటాం. See the next one. ఎవరక్కడ అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి హూ ఈజ్ దేర్ See the next one. అక్కడ ఎవరూ లేరు
అక్కడ ఎవరు లేరు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? నోబడీ ఈస్ దేర్. నోబడీ ఈస్ దేర్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. వారు మీతో మాట్లాడరా? వారు మీతో మాట్లాడరా? ఇంగ్లీష్‌లో డోంట్ దే స్పీక్ టు యూ? డోంట్ దే స్పీక్ టు యూ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నీవు నాతో ఎందుకు రావు? నీవు నాతో ఎందుకు రావు? వై డోంట్ యూ కమ్ విత్ మీ? వై డోంట్ యూ కమ్ విత్ మీ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అవునో కాదో చెప్పు. అవునో కాదో చెప్పు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో సే ఎస్ ఆర్ నో. సే ఎస్ ఆర్ నో అని అంటాం. నన్ను దీవించండి. ఇంగ్లీష్‌లో బ్లెస్ మీ. బ్లెస్ మీ. ఆమె నాతో మాట్లాడదు. షీ డజంట్ స్పీక్ టు మీ. ఆమె నాతో మాట్లాడదు. షీ డజంట్ స్పీక్ టు మీ. నీ సందేహం ఏమిటి? నీ సందేహం ఏమిటి? ఇంగ్లీష్‌లో వాట్ ఈజ్ యువర్ డౌట్? వాట్ ఈజ్ యువర్ డౌట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఇంగ్లీష్‌లో డోంట్ ట్రబుల్ మీ. డోంట్ ట్రబుల్ మీ. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు చెబితే తప్ప. నువ్వు చెబితే తప్ప. ఇంగ్లీష్‌లో అంటిల్ యూ సే. అంటిల్ యూ సే. సీ ద నెక్స్ట్ వన్. ఇప్పుడు ఎవరూ రావడం లేదు. ఇప్పుడు ఎవరూ రావడం లేదు. ఈ విధంగా ఎలా చెప్పాలి ఇంగ్లీష్‌లో? నోబడీ ఈజ్ కమింగ్ నౌ. నోబడీ ఈజ్ కమింగ్ నౌ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను వద్దని చెప్పినా నువ్వు ఎందుకు అక్కడికి వెళ్తున్నావు? నేను వద్దని చెప్పినా నువ్వు ఎందుకు అక్కడికి వెళ్తున్నావు? ఇంగ్లీష్‌లో డిస్పైట్ మై రిఫ్యూజల్ వై ఆర్ యూ గోయింగ్ దేర్? డిస్పైట్ మై రిఫ్యూజల్ వై ఆర్ యూ గోయింగ్ దేర్? నేను వద్దని చెప్పినా అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో డిస్పైట్ మై రిఫ్యూజల్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. మీ నాన్న వద్దని చెప్పినా నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? మీ నాన్న వద్దని చెప్పినా నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డిస్పైట్ యువర్ ఫాదర్స్ రిఫ్యూజల్ వై ఆర్ యూ డూయింగ్ లైక్ సో? డిస్పైట్ యువర్ ఫాదర్స్ రిఫ్యూజల్ వై ఆర్ యూ డూయింగ్ లైక్ సో? డిస్పైట్ యువర్ ఫాదర్స్ రిఫ్యూజల్ వై ఆర్ యూ డూయింగ్ లైక్ సో అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అతను వద్దని చెప్పినా నేను ఈ బైక్ కొనాలనుకుంటున్నాను. అతను వద్దని చెప్పినా నేను ఈ బైక్ కొనాలనుకుంటున్నాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డిస్పైట్ హిస్ రిఫ్యూజల్ ఐ వాంట్ టు బై దిస్ బైక్. డిస్పైట్ హిస్ రిఫ్యూజల్ ఐ వాంట్ టు బై దిస్ బైక్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను వద్దని చెప్పినా అతను నాకు ఫోన్ చేశాడు. నేను వద్దని చెప్పినా అతను నాకు ఫోన్ చేశాడు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డిస్పైట్ మై రిఫ్యూజల్ హీ మేడ్ ఏ ఫోన్ కాల్ టు మీ. హీ మేడ్ ఏ ఫోన్ కాల్ టు మీ. డిస్పైట్ మై రిఫ్యూజల్ హీ మేడ్ ఏ ఫోన్ కాల్ టు మీ. అంటే నేను వద్దని చెప్పినా అతను నాకు ఫోన్ చేశాడు చెప్పడానికి. సీ ద నెక్స్ట్ వన్. నాకు అస్సలు ఓపిక లేదు. నాకు అస్సలు ఓపిక లేదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ హావ్ నో పేషెన్స్ ఎట్ ఆల్. ఐ హావ్ నో పేషెన్స్ ఎట్ ఆల్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నాకు ధైర్యం చాలడం లేదు. నాకు ధైర్యం చాలడం లేదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ కరేజ్. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ కరేజ్ అని అంటాం. నీకు ఎందుకు అంత అనుమానం? నీకు ఎందుకు అంత అనుమానం? ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వై ఆర్ యూ సస్పీషియస్? వై ఆర్ యూ సస్పీషియస్ అని అంటాం. కీప్ ప్రాక్టీసింగ్ ఎవ్రీబడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.